వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 2024 తర్వాత భారత ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో దాని మీద విపరీతమైనటువంటి ఆరోపణలు వచ్చే, ముఖ్యంగా ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది, ఇది చాలా అవకతవకలతో కూడుకున్నటువంటి విషయం. దీని విషయంలో కేంద్ర ఎన్నికల కమిషను సరైనటువంటి విధానాలు పాటించట్లేదు. ఆ డాక్యుమెంటేషన్ కానీ, అడుగుతున్నటువంటి ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో ఐడెంటిటీ కోసం, అవన్నీ కూడా ఆధార్ని ఎందుకు కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు, ఇలాంటి అనేక సమస్యల్ని, అనేక అవకతవకల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే ఆరోపిస్తూ వస్తోంది. దాని మీద ఉధృతంగా, ముఖ్యంగా ఓటు చోరీ విషయం కానీ, ఇవన్నీ కూడా చాలా ఆరోపణలతోటి ఉన్నా కూడా ఎక్కడ ఎలక్షన్ కమిషన్ సమర్థించుకుంటుంది తప్ప దాని మీద ఇది లేదు. కానీ దీని మీద చాలా పిటిషన్లు సుప్రీంకోర్టుకి రావడంతో సుప్రీంకోర్టు తాజాగా జరిగిన విచారణలో దీన్ని సమర్థించింది సుప్రీంకోర్టు. స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు జీవం వంటిది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది అని సుప్రీంకోర్టు సమర్థించింది. పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం ఈసీకి లేదు అనేటువంటిది స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియ చట్టబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఇది జీవనాడి వంటిది అని వ్యాఖ్యానించింది. వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా బీహార్, బెంగాల్లో చేపట్టినటువంటి పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పును ఎన్నికల కమిషన్ సాధించిన ఘన విజయంగా అందరూ భావిస్తున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉందో 1960లో ఈ నిబంధనలకు ఏమాత్రం విరుద్ధం కాదు అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ప్రజాస్వామ్య ప్రక్రియ విశ్వసనీయత ఓటర్ జాబితా ఖచ్చితత్వంపైనే ఆధారపడి ఉంటుంది అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ప్రక్రియను కేవలం పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం చేపట్టినట్టుగా తాను నిర్ధారించలేకపోతున్నామని తెలిపింది. ఎన్నికల కమిషన్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించింది అనే వాదనలో కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల్ని నిష్పక్షపాతంగా జరపాలి అన్న రాజ్యాంగ నిబంధనలకు ప్రాణం పోస్తుంది అని వ్యాఖ్యానించింది. అయితే ఓటర్ జాబితా సవరణ ద్వారా ఒక వ్యక్తి పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం మాత్రం ఈసీకి లేదు అని స్పష్టం చేసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి చాలా సంస్థలు వేసినటువంటి పిటిషన్లపై జనవరిలో విచారణ ముగించినటువంటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు బుధవారం 124 పేజీల సవివర తీర్పుని వెలువరించింది. జాబితా ప్రక్షాళన ఈసీ అధికారమే. ఓటర్ల జాబితాలో ఒకసారి పేరు నమోదైన తర్వాత దానిపై మళ్ళీ కొత్తగా విచారణ జరిపి పేర్లను తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉండదు అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. జాబితా సవరణ పేరుతో ఈసీ చేపట్టినటువంటి తొలగింపు నిబంధన 21A విరుద్ధమని వారు అన్నారు. అలాగే ఓటర్ నమోదు, ధృవీకరణకు సంబంధించిన పత్రాల పరిశీలన కోసం ఈసీ విధించిన నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని, వీటి కారణంగా ఎందరో ఓటు హక్కు కోల్పోతున్నారని కూడా వాళ్ళు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల సంఘం చర్యల్ని సమర్థించింది. ఓటర్ జాబితాలో పేరు ఉండటం ఒక గుర్తింపే అయినప్పటికీ దాన్ని మళ్ళీ పరిశీలించకూడదు అన్న నియమం ఏమీ లేదు అని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచేందుకు ఇలాంటి సవరణలు ఎస్ఐఆర్ చేపట్టే పూర్తి అధికారం ఈసీకి ఉంటుంది అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పత్రాల పరిశీలనకు ఈసీ విధించిన నిబంధనలు పరీక్షకు నిలబడతాయని, అవి పూర్తిగా సహేతుకమైనవి అని కూడా తెలిపింది. అయితే ఒక వ్యక్తి పౌరసత్వంపై ఈసీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేయగలదని, పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం ఆ సంస్థకు లేదు అని కోర్టు స్పష్టం చేసింది. ఈసీ తీసుకునే నిర్ణయం కేవలం ఎన్నికల ప్రయోజనాలకు మాత్రమే పరిమితం అవుతుందని, పౌరసత్వ చట్టం కింద సదరు వ్యక్తులు తమ హక్కులు కోల్పోయినట్లు భావించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. లో ముందుగా ఈసీ నోటీసులు ఇచ్చి సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకునే విధానాన్ని పాటించినందున ఈ ప్రక్రియ చట్టబద్ధంగా అమలైందని ధర్మాసనం తుది తీర్పులో పేర్కొంది. అయితే 2003 జాబితా నుంచి భారత పౌరులు కారు అనే కారణంతో తొలగింపునకు గురైన వారి కేసులన్నింటినీ 4 వారాల్లోగా పౌరసత్వ చట్టం 1955 కింద ఏర్పాటు చేసినటువంటి కాంపిటెంట్ అథారిటీకి తప్పనిసరిగా పంపాలని ఆదేశించింది. ఆ అథారిటీ చట్టబద్ధంగా విచారణ జరిపి వారు భారత పౌరులని తేల్చితే ఆ పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని కూడా స్పష్టం చేసింది. మరణించిన వారు, వలస వెళ్ళిన వారు లేదా నకిలీలు అనే కారణాలతో పొరపాటున జాబితా నుంచి తొలగింపునకు గురైన వారు న్యాయ సమీక్ష ద్వారా ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని ధర్మాసనం వివరించింది. బీహార్లో చేపట్టిన ప్రక్రియ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1960 నిబంధనలకు విరుద్ధంగా లేదు, స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికల నిబంధనలకు భంగం కలిగించట్లేదు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం నిర్వహించిన ప్రక్రియ
చట్టపరమైన అవసరాలకు అనుగుణంగానే ఉంటుంది, సాధించాల్సిన లక్ష్యానికి అనుగుణంగానే ఈ చర్యలు ఉన్నాయి, ఇవి హేతుబద్ధమైనవి, ఏకపక్షంగా ఎవరిని ఓటర్ జాబితా నుంచి తొలగించకుండా నిరోధించడానికి తగు రక్షణ విధానాలు కూడా ఇందులో ఉన్నాయి. ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడేందుకే కొన్ని రకాల పత్రాల వర్గీకరణ, కొన్ని వర్గాల పత్రాల మినహాయింపు స్పష్టమైన ప్రమాణాల ఆధారంగానే నిర్ణయించారని కూడా పేర్కొంది. ఓటర్ జాబితాలో చేర్చడానికి కావాల్సిన అర్హతను నిర్ధారించే క్రమంలో పౌరసత్వంపై పరిమితమైన విచారణ చేపట్టే అధికారం ఈసీకి ఉంది. అయితే ఇటువంటి విచారణ పౌరసత్వాన్ని పూర్తిగా నిర్ధారించే ప్రక్రియ మాత్రం కాదు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వారు తమ ఫిర్యాదులను 4 వారాల్లోగా పౌరసత్వ చట్టం పరిధిలోని సంబంధిత అథారిటీకి ఎన్నికల సంఘం రెఫర్ చేయాలి. ఆయా కేసులపై సంబంధిత అథారిటీ చట్టం ప్రకారం తగిన నిర్ణయాలు తీసుకోవాలి. వీలైతే తదుపరి పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఏది ముందుగా జరిగితే దానికి ముందే నిర్ణయం ప్రకటించాలి. అలాగే ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వ్యక్తులకు ముందుగా నోటీసు ఇచ్చి వారి వాదనలు వినడానికి తగిన అవకాశం కల్పించాలి. ఒకవేళ సదరు అథారిటీ విచారణ తర్వాత తొలగింపునకు గురైన వారు భారత పౌరులేనని తేలితే వారి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలి. సో ఇలాగా సుప్రీంకోర్టు ఓవరాల్గా సర్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అనేక ఆరోపణలకి గురి కాబడుతున్నటువంటిది భారతదేశంలో ప్రతిపక్షాల ద్వారా, అది ఖచ్చితంగా సమర్థనీయమే అని సుప్రీంకోర్టు సమర్థించింది. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా సమర్థించింది ఈ విషయంలో. కాకపోతే పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు మాత్రం లేదు, ఎలక్షన్ కమిషన్కి లేదు అంటూ కూడా స్పష్టం చేసింది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.